నమస్తే అందరికీ. నేను సఫియా, మీ యోగిక్నస్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక మంచి కుకింగ్ వీడియోతో తీసుకొచ్చాను. ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. నా దగ్గర యోగా నేర్చుకునే వాళ్ళకి ఇచ్చే డైట్ చార్ట్స్లో ఉన్నటువంటి కొంచెం కన్ఫ్యూషన్స్కి ఈ వీడియోతో ఒక క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సోయా పిండి ఎక్కువ తీసుకుంటాను. ఈ రోటీస్లోకి మనం గోధుమ పిండి చాలా తక్కువ తీసుకుంటాం. అండ్ కాల్షియం అండ్ ఫైబర్ కోసం రాగి పిండి తీసుకుంటాను. రాగి పిండి తీసుకుని దీన్ని మామూలుగా పాలతో కలుపుకుంటానికి ట్రై చేయండి. పాలలో కూడా మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది మనకి. వీటిని ఇంతవరకు ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఓన్లీ పాలతోనే కలుపుకోండి. నీళ్లు, ఉప్పు రెండు వేసుకోవద్దు. ఈ రోటీస్లో అయితే మనకి ఈజీగా ఒక 15 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఒక 2 రోటీస్లోకి వచ్చేస్తుంది. దీంతోపాటు అడిషనల్గా కర్రీస్ని మీకు నచ్చిన ఏ కర్రీస్ అయినా పర్వాలేదు ఆయిల్ లెస్ తీసుకోండి. చూడండి, ఈ రోటీస్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దగా పొడిపిండి కూడా పట్టదు, ఈజీగా వచ్చేస్తుంది. మామూలు చపాతీ కర్రతో రుద్దేసుకోండి. మీ దగ్గర పూరీ ప్రెసర్ ఉంటే పూరీ ప్రెసర్ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చుక్క నూనె కూడా అవసరం లేకుండా దీన్ని చపాతీని రుద్దుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీన్ని నైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని చుక్క ఆయిల్ లేకుండా నీట్గా కాల్చేసుకోండి. చక్కగా పొంగిపోతుందండి. ఈ రోటీస్లో అయితే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా పనిచేస్తాయి. ఈ రోటీస్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు మనం 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి ఒక ఆకుకూర తాలింపు, అలాగే ఒక రాజ్మా కర్రీ కానీ లేదా చికెన్ కర్రీ కానీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే పనీరు, రాజ్మా, తర్వాత శనగల కర్రీ, ఇలాంటి కర్రీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.